నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శిరీష. వెల్కమ్ టు మై సిరీస్ ఫ్యామిలీ. ఈరోజు మనం సిరీస్ ఫ్యామిలీలో మంచి రుచిగా టేస్టీగా సింపుల్గా టొమాటో బీరకాయ విత్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద పాత్ర పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. 2 కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని తర్వాత కలుపుకోవాలి. 1 రెబ్బ కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. నాలుగు టమాటాలు కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. రెండు మూడు నిమిషాల తర్వాత మూత పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, చిన్న ముక్క కొబ్బరి ముక్కలు, 4-5 ఎల్లిపాయలు, 1 టీ స్పూన్ మిరియాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మూత తీసుకొని కూర కలుపుకోవాలి. 2-3 నిమిషాలు కూరని కలుపుకోవాలి. తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలయి పెట్టాలి. తర్వాత మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసుకొని కట్ చేసిన బీరకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి కలుపుకోవాలి. తర్వాత తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఉడకబెట్టిన గుడ్లని తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఎగ్స్ వేసుకొని ఫ్రై చేయాలి. మూత తీసి కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలి. మూత తీసుకొని ఎగ్స్ వేసుకొని కలుపుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత కలయి పెట్టుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అందులో వేసుకొని కలుపుకోవాలి. 2 మినిట్స్ కలుపుకొని మూత పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మనం ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే టొమాటో బీరకాయ విత్ ఎగ్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.